హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెట్ అండ్ డిఎస్సి. మనము 7th తెలుగుకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నాము. సో టెక్స్ట్ బుక్ లో స్టార్టింగ్ ఉంటే సూచనలు, ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఆ ఫస్ట్ చాప్టర్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ రోజు ఈ క్లాస్ లో ఏం చెప్పుకోబోతున్నామంటే సెకండ్ చాప్టర్ అయిన మాయా కంబలి, దాని ఇతివృత్తం, ప్రక్రియ, కవి పరిచయం, అలాగే ఆ చాప్టర్ లో ఉన్న పాత్రలు ఏంటి, అలాగే ఎవరితో ఏమన్నారని ఇంపార్టెంట్ లైన్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ లైన్స్ కూడా మీకు చెప్తూ టెక్స్టైల్ గ్రామర్ మొత్తం టెక్స్ట్ బుక్ అనుకున్న ఎక్సర్సైజెస్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరిలో ఇచ్చిన నీతి పద్యం మీకు తెలుసాలోని అంశాలు కూడా వివరిస్తూ చదవండి ఆనందించండి అని చెప్పి మనకు ఒక కథ అయితే ఇస్తారు కదా, అందులో ఉన్న పాత్రలు, ఆ కథ ఏంటి అనేది కూడా చెప్తూ చివరిలో ఇచ్చిన మంచి మాట కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా పర్లేదు, ఒకవేళ ఉంటే గ్రామర్ అనేది నోట్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఇది చదివేసి ఉంటే మీకు రివిజన్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో వీడియోని చివరి వరకు చూసి మీకు ఉపయోగపడిందంటే ఒక లైక్ చేసి, అలాగే కవి పరిచయం అనేది ఒకే ఒక సెంటెన్స్ లో మొత్తం రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక కోడ్ తో కూడా చెప్పేస్తాను అనమాట. సో అది లెసన్ కి హైలైట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే చాప్టర్ లోకి వెళ్ళిపోదాం. మాయా కంబలి యొక్క ప్రక్రియ జానపద కథ అండి. ఇతివృత్తం మానవ స్వభావం. మాయా కంబలి మానవ స్వభావం జానపద కథ. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలుగు చేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అన్నమాట. కవి పేరు కలువకొలను సదానంద. ఈ కలువకొలను సదానంద గారు చిత్తూరు జిల్లా పాకాల్లో జన్మించారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాటా నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి, 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుంచి గ్రహించబడింది. ఇప్పుడైతే ఈ రచనలు ఆ కవికి చెందినవి, ఈ లెసన్ కి చెందినవి అనేవి ఎలా గుర్తు పెట్టుకోవాలో ఒకే ఒక సెంటెన్స్ లో తెలియజేసుకున్నాం. అలా ఫన్నీగా ఒక సెంటెన్స్ రూపంలో గుర్తు పెట్టేసుకుంటే 1-2 సార్లు ఇంకా అది నేను చెప్తునేటప్పుడు మీరు ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. నిజంగానే అక్కడ తల్లి ఉన్నట్టు, పిల్లలు వింటున్నట్టు అది మీరు ఇలా ఇమాజినేషన్ చేసుకుంటేనే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. చిత్రాల రూపంలో మీ మైండ్ లోకి మీరు పంపించేయాలి దాన్ని. ఓకేనా, అప్పుడే ఈ కోడ్ యొక్క ఉపయోగం మీకు తెలుస్తుంది. ఓకే, ఒక కలువ కొలను దగ్గర అడవిలో కొలను దగ్గర ఒక చల్లని తల్లి వాళ్ళ పిల్లలకి విందు తినిపిస్తూ, విందు భోజనం చేయిస్తూ పిల్లలకి కథలు చెప్తుంది. ఆ కథల్లో శివుడివి ఉన్నాయి, నీతి కథలు ఉన్నాయి. అయితే ఆ కథలు వింటున్నంతసేపు వాళ్ళు కొంతమంది నవ్వే పెదవులతో, కొంతమంది ఏడ్చే కళ్ళతో వింటున్నారనమాట. అలా వినేటప్పుడు వాళ్ళు కాస్త పరాగ్గా ఉంటున్నారు. అలా పరాగ్గా ఉంటే ఆ తల్లి ఏమన్నదంటే, మీరు ఈ కథలు వింటే మీ జీవితానికి ఇవే బంగారు బాట అవుతాయి, మీరు ఖచ్చితంగా వినాలి, వింటే మీ లైఫ్ బంగారు బాట అవుతుంది అని చెప్పి తల్లి చెప్తుంది అనమాట. సో ఇలా వింటున్నప్పుడు అందులో కొన్ని కథలు తుస్సుమన్నాయి అనమాట. అంటే అవి పిల్లల్ని అంతగా అట్రాక్ట్ చేయలేకపోయి తుస్సుమన్నాయి కొన్ని కథలు. సో ఇలా జరుగుతుండగా పిల్లలకు బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా ఆవిడ మాయా కంబలి కప్పి ఆ అడవిలోనే ఆ తల్లి ఆ కొలను పక్కన పడుకోబెట్టింది. ఒక పాకలో
పడుకోబెట్టింది అనమాట. ఇది ఒక సెంటెన్స్ రూపంలో మళ్ళీ చెప్తాను, మీరు ఇమాజినేషన్ చేస్తూ ఈజీగా గుర్తు పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. కొలను పక్కన తల్లి అడవిలో పిల్లలకి విందు తినిపిస్తూ కథలు చెప్తుంది. ఆ కథల్లో శివుని కథలు, నీతి కథలు అన్నీ ఉన్నాయన్నమాట. కొంతమంది పిల్లలు నవ్వే పెదవులతో ఏడ్చే కళ్ళతో వింటున్నారు, పరాగ్గా వింటున్నారు. అప్పుడు తల్లి, ఇవి కథలు మీ జీవితానికి బంగారు బాట అవుతాయి, జాగ్రత్తగా వినండి అన్నది. అలా వింటూ వింటూ పిల్లలకి అందులో కొన్ని కథలు నచ్చలేదన్నమాట, తుస్సు అన్నాయి. అప్పుడు పిల్లలకి ఇంకా కథలు విని విని నిద్ర వచ్చేస్తే ఆ అడవిలోనే పాకలో తల్లి మాయా కంబలి కప్పి పడుకోబెట్టింది. ఇది కోడ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. మాయా కంబలి అనే చాప్టర్ లో కేవలం 4 పాత్రలు ఉంటాయి. అవి ఎవరితో ఎవరు సంభాషించారు, ఇంపార్టెంట్ లైన్స్ కూడా చెప్తా. ఫస్ట్ పాత్ర ఆత్మానందుడని యోగి. ఆత్మానందుడని యోగి. అలాగే ఒక చిల్లర వ్యాపారి ఉంటాడు, ఒక బిచ్చగాడు కూడా ఉంటాడు. చిల్లర వ్యాపారితో మనకు అంత అవసరం లేదు, బిచ్చగాడు ఉంటాడు. అయితే ఆత్మానందుడు ఎక్కడ ఉంటాడంటే హిమాలయ పర్వతాల్లో ఉంటాడు. ఈ కథ మొత్తం మనకి ఎక్కడ జరుగుతుంది అంటే శోభావతి నగరంలో జరుగుతుంది. శోభావతి నగరం. ఆ శోభావతికి రాజు చండీదత్తుడు. ఆ రాజు దగ్గర రాజనర్తకి చెంచల. ఆ రాజు దగ్గర కోశాధికారి విక్రమాదిత్యుడు. ఇవి 4 పాత్రలు. కథ ఏంటంటే ఆత్మానందుడు అనే వృద్ధ యోగి ఉంటాడు. అతను తన పాత కంబలి మీద మంత్రజలం జల్లి దానికి ఒక మహిమ ఇస్తాడు. ఆ మాయా కంబలికి వచ్చిన మహిమ ఏంటి అంటే ఎవరైనా దాన్ని కప్పేసుకుంటే ఇంక వాళ్ళు ఎవరికి కనిపించరు అనమాట. అలా వెళ్తూ ఉండగా ఒక దగ్గర అతను కంబలి ఇటు పడిపోతుంది లోయకి, అతను అటు పడిపోతాడు. అలా పడిపోయిన తర్వాత కంబలి ఒక చిల్లర వ్యాపారికి దొరికితే అతను దాన్ని బిచ్చగాడికి తక్కువ ధరకు అమ్ముతాడు. ఆ బిచ్చగాడు అది కప్పుకోగానే మాయమైపోతాడు. ఈ విషయం మొత్తం అందరికీ కూడా తెలుస్తుంది అనమాట. తెలియగానే అందరూ ఆశ్చర్యం అయిపోయి ఇంకా దొంగలకి మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళకి దురాశాపరులకి మొత్తం అందరూ కూడా ఇంకా బిచ్చగాడి కోసమే వెతుకుతారనమాట. అతను అక్కడ తప్పించుకుంటూ ఇంకా లాభం లేదురా బాబు, దీన్ని రాజైన చండీదత్తుడి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చేస్తాను, దీనివల్ల నాకు ఇంక ఎలాంటి ఉపయోగము లేదని రాజమందిరానికి వెళ్తాడు. వెళ్ళి మన రాజు ఉన్నాడు కదా చండీదత్తుడు, అతని దగ్గర ఇంకా మాయా కంబలి తీయగానే ప్రత్యక్షం అవుతాడు అనమాట. ప్రత్యక్షమయ్యే మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి గాని సుఖం గాని లేదు, దీన్ని మీ వద్దే ఉంచుకోండి అని అంటాడు. ఎవరెవరితో అంటారు? బిచ్చగాడు రాజుతో అంటాడు. ఆ తర్వాత ఆత్మానందుడు అనే యోగిది కదా అది పడిపోయి బిచ్చగాడి వరకు వెళ్ళింది. ఆ యోగి ఇంకా ఈ కంబలి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగితే అతనికి తెలుసు కాబట్టి అతను కోలుకొని కంబలి చండీదత్తుడి దగ్గర ఉందని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి తనకి ఇమ్మని అడుగుతాడు. ఇమ్మని అడిగితే రాజు ఏం చేస్తాడు? రాజశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అంటాడు. ఎవరెవరితో అన్నారు? రాజు ఆత్మానందుడితో అన్నారు. అలా అన్ని తర్వాత ఉత్తముడివైన నువ్వు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు అంటాడు ఆత్మానందుడు. అంటే ఈ మహామహిమాన్వితమైన వస్తువు పాప కార్యాలకి మనుషులు వినియోగిస్తారు, అది బాహ్యమైన నీతి బాహ్యమైన పనులకు పురుగొల్పుతుంది. కాబట్టి నువ్వు రాజువి, నువ్వు ఉత్తముడివి, కానీ ఈ కంబలి వల్ల నువ్వు భ్రష్టుడు అవడం నాకు ఇష్టం లేదు, నాకు ఇచ్చే అని అంటాడు ఆత్మానందుడు అనమాట. ఆత్మానందుడు రాజుతో అలాగంటే శత విధాలుగా చెప్పినా సరే రాజు దాంతో ఏకీభవించకుండా స్వానుభావంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదని ఆత్మానందుడు అనేసి ఇంకెళ్ళిపోతాడు అనమాట. మనకి 4 సెంటెన్స్లు ఎవరితో అన్నారనేది ఇంపార్టెంట్ అండి. అవేంటంటే బిచ్చగాడు రాజుతో, మహాప్రభు ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి గాని సుఖం గాని లేదు. ఆత్మానందుడితో రాజు, రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది. ఆత్మానందుడు రాజుతో, ఉత్తముడివైన నువ్వు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు. ఆత్మానందుడే మళ్ళీ రాజుతో, స్వానుభావంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదులే అని చెప్పి ఇక ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రాజనర్తకి అయిన చెంచుల నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చండీదత్తుడికి బాగా నచ్చి ఏం కావాలని అడిగితే నాకు మాయా కంబలి 2 రోజులు కావాలి అని అడుగుతుంది. ఇంకేం చేస్తాడు? సర్లే వచ్చి తీసుకెళ్ళి అని చెప్తే ఆ రాజు సేను మందిరానికి వెళ్ళి కప్పుకొని ఇంక తిరిగి వెళ్ళిపోద్ది అనమాట.
ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటది. ఆ కంబలు కప్పుకున్నా సరే ఆ చెంచల రాజు కంటికి కనిపిస్తుంది. అది ఎలా అంటే ఇలాంటి జరుగుతాయని ముందే ఆత్మానందుడికి తెలిసి వెళ్ళేటప్పుడే అతనికి ఒక రక్షాబంధనం కట్టి వెళ్ళిపోతాడు. ఆ రక్షాబంధనం వల్ల చెంచల అతనికి కనిపిస్తుంది అన్నమాట. కనిపిస్తే ఏంటి ఎక్కడికి వెళ్తుందో చూద్దామని రాజు కూడా ఇంకా వెనక వెళ్తాడనమాట. వెళ్ళి చూసేసరికి ఆ చెంచలేమో తిన్నగా ఇది ఇచ్చేసి కోశాధికారి విక్రముడి దగ్గరికి వెళ్తాది అనమాట. విక్రముడి దగ్గరికి వెళ్తే ఆ రాత్రి వేళ అసలు ఎందుకు తను అతనికి ఇచ్చింది, ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంక చండీదత్తుడికి నిద్ర పట్టదు అనమాట. నిద్ర పట్టక ఇంక అలాగ పడుకొని ఉంటాడు. అప్పుడే విక్రముడు, ఎవరు మన కోశాధికారి విక్రముడు, ఆ కంబలి కప్పుకొని చేతిలో కత్తి పట్టుకొని వస్తుంటాడు అనమాట. అతను ఏమనుకుంటాడు, నేను కంబలి కప్పుకున్నాను రాజుకి కనిపించిన నార్మల్ గా చంపడానికి వస్తాడు. రాజుకి విషయం అర్థమవుద్ది, వీడు నాకు చంపడానికి వస్తున్నాడు అని చెప్పి రాజు కూడా ఒక కత్తి పట్టుకుని అలా వెయిట్ చేస్తాడు అనమాట. ఇంక దుప్పటి తీసి వెంటనే ఆడి మీద పడి ఆయన చంపేస్తాడు. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరిస్తాడు, ఎవరు చెంచల్ని. సో ఈ విధంగా రాజుకి ఒక విషయం అర్థమవుతుంది అనమాట. స్వామి, మీ కంబలిని మీరే ఉంచుకోండి, దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చు అనుకున్నాను గాని దీనివల్ల మనుషుల్లో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగిపోతాయి అని చెప్పి ఆత్మానందుడికి రాజు ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆత్మానందుడు ఏమంటాడంటే, మీ వద్ద ఇది ఉంది అనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని చెప్పి తీసుకుంటాడు అనమాట. ఇది స్టోరీ. 4 పాత్రలు, వాళ్ళు ఎవరితో ఏమన్నారనేది క్లియర్ గా మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు గ్రామర్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ గద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని మనకి ఇచ్చారండి. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ ఒక చిన్న వాక్యం ఉంది, అది చెప్పేసుకుందాం. భాష నిలువ నీటి మడుగ్గా మారితే అది సజీవ భాష కాదు అనే చెప్పాలి. అటువంటి పరిస్థితి ఏ భాషకు కలగకూడదని గిడుగు రామూర్తి అన్నారు. అదొకటి, ఓకేనా? సో ఇది మనకు అవసరం లేదు. అలాగే 4-5 వాక్యాల జవాబులు రాయండి. ఈ ప్రశ్నలు సమాధానాలు కూడా అవసరం లేదు. భాషాంశాలకు వెళ్ళిపోతాము. ఇక్కడ మనకి పదాలకు అర్థాలు రాయమని ఇచ్చారు. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా, చౌక ధరకు అంటే తక్కువ ధరకు, అభ్యంతరం అంటే ఆటంకం, గొంగలి అంటే రగ్గు. మనకి ప్రకృతి వికృతులు ఇచ్చారండి. ఆశ్చర్యం అచ్చెరువు, రాత్రి రాతిరి, రాజు రేడు, ముఖము మొగము, సుఖము సుఖము. క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలు గుర్తించి రాయండి అన్నారు. ఇక్కడ పర్వతం, శైలం, గిరి ఈ 3 ఒకే మీనింగ్ ఇస్తాయి, పర్యాయ పదాల కింద రాశాను. రాజు, భూపాలుడు, నరేంద్రుడు. కరవాలం, ఖడ్గం ఇంకొకటి ఇవ్వలేదు, సో కత్తి అనేది యాడ్ చేసుకున్నాం. కరవాలం, ఖడ్గం, కత్తి ఇవి పర్యాయ పదాలు అన్నమాట. నెక్స్ట్ సొంత వాక్యాలు రాయమని కొన్ని పదాలు ఇచ్చారండి. ఏకాగ్రత, ప్రశాంతత, తిరుగుముఖం, ప్రలోభ పెట్టడం, శ్రేయస్సు, దురాశాపరులు, కంటపడకుండా. దీంతో ఒక వాక్యం తయారు చేసి రాసుకోవచ్చు, ఇది మనకు అవసరం లేదు. ఈ భ్రమక పదాలు అనేవి లోయర్ క్లాసెస్ లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఇచ్చారనమాట. కాకపోతే ఇక్కడ ఒక కొత్త వర్డ్ యాడ్ చేశారు, కచిక అనేది. అక్కడ భ్రమక పదాలు పదభ్రమకం అనేది చెప్పారు, ఇక్కడ కచిక పదాలు అని అన్నారు. అంటే ఈ 3 ఎలా అడిగినా సరే ఇదే రాయాలన్నమాట. అంటే ఎటు నుంచి ఎటు చదివినా ఒకే పదం వచ్చేవి కచిక పదాలు లేదా భ్రమక పదాలు. దీన్ని పదభ్రమణం అని అంటారు. ఓకే, నటులు చేసేది నటన, ఇటు నుంచి చదివిన నటనే, ఇటు నుంచి చదివిన నటనే. చింతకాయ రుచి, పులుపు, ఇటు పులుపే అటు పులుపే. శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు ఒలువ. గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం, కునుకు. సముద్రపు ఆల్చెప్పలో ఉండేది ముత్యం. ఇలాంటి కొన్ని కచిక పదాలు మళ్ళీ తెలుసుకుందాం. వెకట కవి, ముఖము, మహిమ, మహిమ, మడమ, జలజ, గంగ. ఇప్పుడు వ్యాకరణ అంశాలు చూద్దాము. క్రింది వాక్యాలు గమనించండి అన్నారు. పోతన భాగవతం రచించాడు, ఆవు పాలు ఇచ్చింది, రాజు వేటకు వెళ్ళాడు, రాము అన్నం తిన్నాడు, గీత పుస్తకం తెచ్చింది. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు ఏదైతే ఉందో దాన్ని మనం కర్త అంటాం. ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చేది కర్మ అని ఫస్ట్ చాప్టర్ లో ద్వితీయ విభక్తి చెప్పేటప్పుడు మీకు దీని గురించి చెప్పాను కదా.
ఇప్పుడు కర్త గురించి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. క్రియకు ముందు భాగంలో ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు కర్త. మరి క్రియ అంటే ఏంటి? పనిని తెలియజేసేది క్రియ అన్నమాట. రచించడం పని, పాలు ఇవ్వడం పని, ఎవరు వెళ్ళారు వెళ్ళడం పని, తిన్నారు పని, తెచ్చారు పని. ఇలా మనకి క్రియకు ముందు ఆ క్రియ ఎవరు చేశారు, ఏది చేసింది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబే కర్త. ఇక్కడ మనకి కర్తని ఇంట్రడ్యూస్ చేయడం దీని ఉద్దేశం అన్నమాట. సో క్రియను ఎవరు ఏది అని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని కర్తగా చెప్పవచ్చు. భాగవతాన్ని ఎవరు రచించారు? పోతన. ఇక్కడ పోతన కర్త. పాలు ఇచ్చే జంతువు ఏది? ఆవు. ఇక్కడ ఆవు కర్త. వేటకు ఎవరు వెళ్ళారు? రాజు కర్త. అన్నం ఎవరు తిన్నారు? రాము కర్త. పుస్తకం ఎవరు తెచ్చారు? గీత కర్త. ఇప్పుడు కర్త అంటే అర్థమైంది కదా, క్రియ అంటే తెలుసు కదా, కర్మ అంటే ఫస్ట్ చాప్టర్ లో చెప్పేసాం. ఓకే, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఒక వాక్యంలో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి కదా. అదే సబ్జెక్ట్ అంటే కర్త, వెర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. అంతేనమాట. తెలుగులో కూడా అలానే. క్రింది వాక్యాలను చదవండి. కర్తను గుర్తించి గీత గీసి పక్కన రాయండి అన్నారు. వాక్యం చదివేద్దాం, కర్త రాసేద్దాం. ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకొని వెళ్ళాడు. కంబలిని భుజాన వేసుకొని ఎవరు వెళ్ళారు? ఆత్మానందుడు కర్త. భిక్షగాడు మాయా కంబలితో అదృశ్యమయ్యాడు. ఎవరు అదృశ్యమయ్యారు? భిక్షగాడు కర్త. విక్రముడు కత్తి పట్టుకొని రాజు మందిరానికి వెళ్ళాడు. రాజు మందిరానికి ఎవరు వెళ్ళారు? విక్రముడు కర్త. చండీదత్తుడు విక్రముడిని సంహరించాడు. ఎవరు సంహరించారు? చండీదత్తుడు కర్త. ఎవరిని సంహరించాడు అంటే విక్రముడిని. అప్పుడు అదేమవుద్ది? కర్మ. ఎవరిని, ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చేది కర్మ. ఓకే, ఎవరిని సంహరించాడు అంటే విక్రముడు కర్మ. ఎవరు సంహరించారు అంటే చండీదత్తుడు కర్త. భటులు చెంచలను బంధించారు. ఎవరు బంధించారు? భటులు కర్త. ఎవరిని బంధించారు? చెంచలని కర్మ. బంధించారు క్రియ. ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోయింది కదా మూడింటికి తేడా. నెక్స్ట్ ఉత్వ సంధిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ లో సంధి అంటే ఏంటి, పూర్వపదం పరపదం అంటే ఏంటి, అలాగే పూర్వస్వరం పరస్వరం అంటే ఏంటో కూడా క్లియర్ గా తెలియజేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూద్దాం. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలను పరిశీలించి విడదీసి రాయమన్నారు. రాసేద్దాం. రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు. మ్రోగుచున్నవి, మ్రోగుచు ప్లస్ ఉన్నవి. కొంచెమైనా, కొంచెం ప్లస్ అయినా. భావమేమి, భావము ప్లస్ ఏమి. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ. ఇలా విడదీసాం. ఇప్పుడు విడదీసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే పై ఉదాహరణలు గమనించినప్పుడు పూర్వస్వరంగా ఊ ఉంది కనుక దీనిని ఉత్వ సంధి అని చెప్పొచ్చు. మీకు పూర్వ పదం అంటే ఏంటి? రెండు పదాలుగా విడదీసిన తర్వాత ఫస్ట్ ఇది పూర్వ పదం, రెండోది పరపదం అని చెప్పాను. పూర్వ స్వరం అంటే ఏంటి? డూ, చు అవి కాదు. పూర్వ స్వరం అంటే ఆ డూ అంటే ఆ డూలో ఇడ్ ప్లస్ ఊ ఉన్నట్టు అర్థం అనమాట. డూలో ఇడ్ ప్లస్ ఊ ఉన్నట్టు. ఇక్కడ చివర ఏదైతే అచ్చు ఉందో దాన్ని పూర్వ స్వరం అంటారు. ఇక్కడ ఆ, ఊ, ఐ, ఏ, ఆమ్ ఇవి పరస్వరాలు అన్నమాట. ఇవి ఎలాగో అచ్చులే ఉంటాయి, అందులో ప్రాబ్లం లేదు. కానీ ఇటువైపు ఉన్న చాలా మంది పూర్వస్వరం అనగానే రాముడు అనేసుకుంటారు, లేదా స్వరం అన్నాడు కదా ఒకటే రాయాలని చెప్పి డూ అనుకుంటారు. అది కాదన్నమాట. పూర్వస్వరం అంటే ఆ డూని ఇడ్ ప్లస్ ఊగా విడదీసుకొని ఆ చివరన వచ్చి నచ్చు అనమాట. చూ అంటే ఇచ్ ప్లస్ ఊ. ము అండి ఇక్కడ కొంచెం అని రాయడం జరిగింది. కొంచెము. ము అంటే ఇమ్ ప్లస్ ఊ, ము అంటే ఇమ్ ప్లస్ ఊ, లు అంటే ఇల్ ప్లస్ ఊ అనమాట. ఈ విధంగా మనకి చివరను వచ్చిన పూర్వస్వరం అంటారు. వీటన్నిటిలో కూడా చివరిగా ఊనే వచ్చింది కాబట్టి ఇది ఉత్వ సంధి అయ్యింది. అలాగే ఉత్వ సంధి ఫార్ములా కూడా నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కంగారు ఏమొద్దు, ఓకేనా. మెల్లిమెల్లిగా బేసిక్స్ అన్ని కూడా వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ ఈ పాఠంలో ఉన్న ఒకార సంధి పదాలను గుర్తించి విడదీసి రాయండి అన్నారు. నగరం అంతా, నగరం అంతా, నగరము ప్లస్ అంతా. కలవాడు, కలవాడు
ప్లస్ అని, కలవాడని అయి ఉంటది ఇక్కడ, కలవాడని, కలవాడని, కలవాడు ప్లస్ అని, ఎవరైనా, ఎవరు ప్లస్ అయినా, రాజు అయినా, రాజు ప్లస్ అయినా, పనికి రాదని, పనికి రాదు ప్లస్ అని, ము ఇం ప్లస్ ఊ, డు ఇడ్ ప్లస్ ఊ, రు ఇర్ ప్లస్ ఊ, జు ఇజ్ ప్లస్ ఊ, దు ఇద్ ప్లస్ ఊ. ఓకే, ఇక్కడ ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే ఒక గద్యం ఇచ్చి అందులో భాషా భాగాల గురించి తెలియజేశారు. ఆల్రెడీ వీటిని మనకి 6th క్లాస్ లోనే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ 7th క్లాస్ లో రెండోసారి ఇచ్చారనమాట. నామవాచకం అంటే ఏంటి? పేర్లు. అది పక్షి పేరు కావచ్చు, జంతువు పేరు కావచ్చు, మనిషి పేరు కావచ్చు, వస్తువు పేరు కావచ్చు, ఏదైనా పేరు నామవాచకం. సర్వనామం అంటే దానికి బదులుగా, దాన్ని రిపీట్ చేయకుండా దాన్ని తగ్గించడానికి వాడే సర్వనామం. సంతోష్, శ్యామల అనే దగ్గర వారు, ఇలా అన్నమాట. నెక్స్ట్ క్రియ అంటే పని చేసేది, వెళ్ళారు, వచ్చారు, తిన్నారు అని. విశేషణం అంటే ఇక్కడ మనకి ఇక్కడ రామచిలక ఉంది. అది ఎలా ఉంది? పచ్చని రామచిలకలు అంటే దాన్ని ఇంకొంచెం, దాని కలర్ కావచ్చు, దాని ఆకారం కావచ్చు, దాని గుణాలు కావచ్చు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేది విశేషణం అన్నమాట. ఓకేనా? క్రూరమైన, పచ్చని, ఇలా అన్నమాట. అందమైన, ఇలాంటివన్నీ కూడా ఏంటి? క్రూర, అందమైన, పచ్చని, ఇలాంటివన్నీ కూడా విశేషణాలు అన్నమాట. అవ్యయం అంటే మనకి ఎలాగైతే ఇంగ్లీష్ లో ఇంటర్జెక్షన్ అని ఉంటుందో అలాగే అవ్యయం అన్నమాట. ఓకేనా? అయ్యయ్యో, అబ్బబ్బో కూడా అవ్యయాలండి. ఇక్కడ మనకి గ్రంథాలయంలో మీరు చదివిన 5 కథలని, నీతిని రాయమన్నారు. అది మనకు అవసరం లేదు. ఒక పద్యం ఇచ్చారు. ఈ పద్యం ఎవరు రాశారంటే నన్నయ్య అండి. పుణ్య నదుల్లో స్నానం చేయడం, సర్వతీర్థాభిగమనంబు, సమస్త వేదాలు అధ్యయనం చేయడం, సర్వవేద సమధిగమం, ఒక్క సత్యానికి సాటిరావు, సత్యంబుతో సరియుగావు, అన్ని ధర్మాల కంటే ఎరుగు మెల్ల ధర్మముల కిందు, గొప్ప ధర్మం పెద్ద ఎండ్రు, నిజం పలకడం. అన్ని ధర్మాల కంటే నిజం పలకడమే గొప్ప ధర్మం అని మునులు చెప్తారు. ఎరుగు మెల్ల ధర్మంబుల కిందు పెద్ద ఎండ్రు, సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. నన్న ఈ చిన్న పద్యంలో సత్యాన్ని, దాని ప్రాధాన్యతను గురించి ఎంతో చక్కగా చెప్పాడు. అశ్వమేధం వంటి యాగాలు చేయడం రాజులకే సాధ్యం. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ధనం ఉండాలి. నిజం చెప్పడానికి ఏం ఖర్చు అవుతుంది? ఏమీ ఖర్చు అవదు. కానీ దాని ఫలితం ఎంతో విలువైనది. ఒక్క సత్యవాక్కు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో ఒక అబద్ధం అంతకంటే ఎక్కువ పాపాన్ని, నష్టాన్ని కలిగిస్తుందని గ్రహించాలి అని ఇక్కడ నన్నయ్య గారు మనకి వివరించడం జరిగింది. మీకు తెలుసా అని ఒక 2 పదాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. శతవిధాలుగా ఆత్మానందుడు రాజైన చండీదత్తుడికి చెప్పాడు అని చెప్పి అనుకున్నాం కదా. మరి ఆ శతవిధాల అంటే ఏంటంటే 100 విధాలుగా చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధమే శతవిధాల. స్వానుభవం అంటే తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు. ఒకరు చెప్తే అర్థం కాదనమాట, ఎవరిది వాళ్ళు అనుభవిస్తే అర్థమవుతుందని అంటారు కదా, అది స్వానుభవం. నెక్స్ట్ చదవండి, ఆనందించండి దగ్గర మనిషి అనే ఒక కథ ఇచ్చారు. అందులో పాత్రలు ఏంటంటే ఒక యునాను గ్రీక్ దేశంలో జాంతస్ అనే ధనవంతుడు ఉంటారు. అతని దగ్గర బానిస యేసఫ్ ఉంటారు. 2 పాత్రలు, కానీ కథ చాలా బాగుంటది. ఏంటి కథ అంటే ఈ జాంతస్ ఏమో యేసఫ్ కి పంపిస్తాడనమాట, నీటి తోటి దగ్గర వెళ్ళి చూసుకోరా ఎంతమంది ఉన్నారు అని చెప్పి. అతను వెళ్ళి వచ్చేసి ఒకే ఒక్క మనిషి ఉన్నాడని చెప్తాడు. వెళ్తాడనమాట. ఇంకా జాంతస్ అక్కడికి వెళ్ళి చూసారు, చాలా మంది ఉంటారు. అప్పుడు యేసఫ్ అడుగుతాడు, చాలా మంది ఉన్నారు కదా, ఒకరే ఉన్నారని ఎందుకు చెప్పావు అనేసి. అంటే అక్కడ త్రావులో పెద్ద రాయి ఉంది, అందరూ తన్నేసి పడిపోతున్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ తీయలేదండి, ఒకే ఒక్క మనిషి తీశాడు. అలాగే ఒక బిచ్చగత్తేమో నీళ్లు కావాలని అడిగింది, ఎవ్వరు ఇవ్వలేదు. ఆ రాయి ఎవరైతే తీసి పడేశారో అతనే ఇచ్చారు. కాబట్టి ఇంకెక్కడ మనుషులు ఉన్నారు అని ఎలా చెప్తాను నేను, నాకు అతను ఒక్కడే మనిషిలాగా కనిపించాడు. ఇప్పుడు మీరే చెప్పండి, స్వార్థపరులు, తమ కోసం తాము జీవించే వాళ్ళు, ఇతరుల కష్టాన్ని తొలగించని వారు, వీరు మనుషులుగా పిలవడానికి యోగ్యులా? నాకు మాత్రం అక్కడ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు అని చెప్పి యేసఫ్ జాంతస్తో అన్నాడంట. అది నిజమే కదా, నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి,
నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి. ఇది అందరూ కూడా తెలుసుకోవాలండి. ఎంతసేపు నేను 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 ఇంక ఇదే ఉంటది అనమాట మనుషుల్లో. సో మన చుట్టూ వాళ్ళని కూడా బాగు చేద్దాం, వాళ్ళ కష్టాల గురించి అడిగి తెలుసుకుందాం, వాళ్ళకి ఏదైనా చేతనైనంత సహాయం చేద్దాం అని చెప్పి ఎవ్వరికీ ఉండదు. పట్టించుకునే తీరిక ఓపిక కూడా ఈ రోజుల్లో లేవన్నమాట. సో ఎవరిది ఇంకా వాళ్ళే చూసుకుంటున్నారు. అది పశు ప్రకృతి అని చెప్పి తెలియజేయడమే ఈ కథ యొక్క సారాంశం. ఇప్పుడు ఇందులో ఇచ్చిన మంచి మాట ఏంటంటే, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అనేది ఇక్కడ ఉన్న మంచి మాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ సెకండ్ చాప్టర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఉపయోగపడుతుంది. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చిన్ని శిశువు, అలాగే 4th చాప్టర్ అయిన మర్రి చెట్టు, ఈ 2 చాప్టర్లు కూడా ఒకే క్లాస్ లో మనము నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.